ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిన్ని అక్షయ్, డాక్టర్ మా పిన్నికి ఏమైంది? బీపీ ఎక్కువైపోయి ఆవిడ స్పృహ తప్పిపోయారు. చూడండి, ఈ వయసులో ఆవిడ్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆవిడ్ని రెస్ట్ తీసుకొనివ్వండి. ఈ పంచాయతీ బాధ్యతలు మీలో ఒకరు చూసుకోండి. రే, నువ్వు చేసిన ప్లాన్ చాలా బాగుందిరా. ఇప్పుడే వస్తానుండా. ఇంద్రాణమ్మ గారు, ఇంతవరకు చేసింది చాలు. ఇక పంచాయతీ అధికారం నుంచి దిగిపోవాల్సిందే. ఆగండి, శాంతించండి. ఇంద్రాణి గారు అధికారం నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఈ ధర్మపీఠం మీద ఎవరు కూర్చోవాలో కూడా మీరే చెప్పండి. ఈ పంచాయతీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఎవరో ఎందుకు ఆనందరావు గారు, పంచాయతీ బాధ్యతలు మీరే తీసుకోండి. లేదంటే ఇంద్రాణమ్మ గారు, వాళ్ళ అబ్బాయి అక్షయ్ బాబుకి పంచాయతీ బాధ్యతలు అప్పగించినా మాకేం అభ్యంతరం లేదు. ఆగండి. విశ్వ, అక్షయ్ బాబు, ఇక్కడ పరిస్థితి అంతా మీకు అర్థమైంది కదా. మీ అమ్మగారిని పంచాయతీకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు కదా. అలాగే ఇంద్రాణి గారు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ పంచాయతీ బాధ్యతలు తీసుకోవాలని జనం అంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి. అక్షయ్ బాబు, నువ్వేం మాట్లాడవేంటయ్యా? పిన్ని ఈ పరిస్థితిలో ఉండగా నేనేం మాట్లాడను? నీ బాధ నాకు అర్థమవుతోంది అక్షయ్ బాబు, కానీ జనం అడుగుతున్నారు కదా, ముందు వాళ్ళకి సమాధానం చెప్పు. ఇప్పుడు మీ పిన్నికి విశ్రాంతి చాలా అవసరం అక్షయ్ బాబు. డాక్టర్ గారు, మా పిన్నికి ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. అవును డాక్టర్ గారు, మా అమ్మకి ఎప్పుడు ఇలా జరగలేదు. ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. మీరు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. అధికారం ముఖ్యమో ఆరోగ్యం ముఖ్యమో మీరే తెలుసుకోండి. అన్నిటికంటే నాకు మా పిన్నే ముఖ్యం. నా కంటికి రెప్పలా చూసుకుంటాను. మా పిన్నికి ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకుంటాను. నేను ట్రీట్మెంట్ చేశాను కదా, ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా. అక్షయ్, పిన్ని, అక్షయ్, అక్షయ్, నన్ను ఇంటికి తీసుకెళ్ళు నాన్న. డాక్టర్ గారు, ఇప్పుడు మా పిన్నిని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చా? స్పృహలోకి వచ్చారు కదా, తీసుకువెళ్ళొచ్చు. అరే విశ్వ, పదరా, పిన్నిని తీసుకుని వెళ్దాం. పిన్ని, బాబు అక్షయ్,
మీ పిన్నిని చాలా బాగా చూసుకోండి అయ్యా. ఉన్నట్టుండి ఇంద్రాణమ్మ గారికి ఇలా జరిగిందంటే ఏంటి కారణం? ఆవిడికి వయసు అయిపోయిందని కదా అర్థం. ఆ విషయం డాక్టర్ గారు కూడా చెప్పారు. ఎండని తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయారు. అయితే మీరంతా కలిసి ఒకసారి నా మాట వినండి. మనందరం ఒక ఒప్పందానికి వద్దాం. ఇప్పుడు ఇంద్రాణి గారు ఉన్న పరిస్థితిలో ఆవిడికి ఊరి సమస్యలు అప్పగించడం తప్పు అవుతుంది కదా. నాకు కూడా ఇంద్రాణమ్మని అధికారం నుంచి దించేయాలని ఇష్టం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఇంద్రాణి గారి పరిస్థితుల్లో పంచాయతీ అధికారంలో ఉండకపోవడమే మంచిదనిపిస్తోందయ్యా. అయితే మీ అభిప్రాయం కూడా ఈ పంచాయతీ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించాలనే కదా? అవును సోమరాజు, అక్షయ్ బాబుకే మనం పంచాయతీ బాధ్యతలు అప్పగిద్దాం. అతను చాలా చిన్నవాడు. పంచాయతీ బాధ్యతలు మొయ్యగలడా? నువ్వన్నది కూడా కరెక్టే సోమరాజు. అక్షయ్ వయస్సులో చిన్నవాడే కాని బాగా చదువుకున్నవాడయ్యా. మంచి చెడులు కూడా తెలిసినవాడు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ పెద్ద కంపెనీ నడిపిస్తున్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో తెలుసయ్యా. ఏ సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా అక్షయ్ బాబుకి బాగా తెలుసు. అలాగే కొత్త వాళ్ళకి పంచాయతీ బాధ్యతలు అప్పగించినట్టు కూడా ఉంటుంది. ఏమంటారు? అవునవును, పంచాయతీ బాధ్యతలు అక్షయ్ బాబుకి అప్పగించడమే సబబు. ఇందులో ఎవరి బలవంతం కూడా లేదయ్యా. పంచాయతీ బాధ్యతలు అక్షయ్ బాబుకి అప్పగించడం ఇష్టం లేకపోతే నాతో చెప్పండి. దాన్ని బట్టి ఆలోచించి మీరు ఎన్నుకున్న వాళ్ళకే పంచాయతీ బాధ్యతలు అప్పగించి ధర్మపీఠం మీద కూర్చోబెడదాం. లేదు లేదు, అక్షయ్ బాబే పంచాయతీ పెద్దగా ఉండాలి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సంతోషం అయ్యా. ఆ ఇంద్రాణి గారు కోలుకున్నాక వచ్చే వారం మళ్ళీ పంచాయతీకి పిలిపించి మన నిర్ణయాన్ని ఆవిడికి చెప్పి పంచాయతీ బాధ్యతలు అక్షయ్ బాబుకే అప్పగిద్దాం. అంతే కదయ్యా, నేను చెప్పేది కరెక్టేనా? సరే పదండి వెళ్దాం. శభాష్ అరుణాచలం, శభాష్. మనం అనుకున్నట్టుగానే జరిగింది. నమస్కారం అయ్యగారు. లింగరాజు, మీరందరూ నేను చెప్పినట్టుగానే మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బులు తీసుకోండి. లింగరాజు, మీరు అప్పుడప్పుడు ఇంద్రానికి ఫోన్ చేసి ఇంద్రానికి చెప్పాలి, న్యాయం చేయమని ఇంద్రాని బుర్ర తినాలి. సరే అయ్యా. ఒకవేళ ఆవిడ ఫోన్ ఎత్తకపోతే అక్షయ్కి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడండి. సరేనయ్యా. ఇక వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. వస్తామయ్యా. అమ్మయ్యా, మొత్తానికి ఎవరూ చూడలేదు. నేను బయటికెళ్ళినట్టు ఇంద్రానికి గాని సంధ్యకు గాని తెలిస్తే కాల్చుకు తింటారు. కానీ శ్రావణిని కలవాలని ఎన్నో ఆశలతో వెళ్ళాను. కానీ కలవలేకపోయాను. నేను తన కోసం వెళ్ళినట్టుగా చంద్రయ్యతో చెప్పాను. ఆ విషయం శ్రావణికి తెలిస్తే ఆనందపడుతుంది. దేవుడి దయ వల్ల నవీన్, వాణి ఇద్దరూ మంచి స్నేహితులు దొరికారు. లేదంటే శ్రావణి మరిన్ని ఇబ్బందులు పడేది. అయినా శ్రావణి ఎన్ని రోజులని ఇలా ఉండగలదు? అక్షయ్, శ్రావణిలు ఒకటవ్వాలి. అవుతారా? అవ్వాలి. శ్రావణిని అర్థం చేసుకుని అక్షయ్ శ్రావణిని ఇంటికి తీసుకురావాలి. దేవరమ్మా,
నువ్వే నా కొడుక్కి కళ్ళు తెరిపించాలి, శ్రావణిని ఇంటికి రప్పించాలి, తను ఇంటికి రావాలి. ఏయ్, ఏంటి ఎక్కడికెళ్ళా? ఇంట్లో అత్తే లేదని షికార్కెళ్ళావా? లేదంటే మా అక్కని వెతకడానికి వెళ్ళావా? అదేం లేదమ్మా, గుడికెళ్ళాను, అమ్మవారి దర్శనం చేసుకొనొచ్చాను. ఓహో, గుడికి వెళ్ళావా? మా అక్క ఇంటికి రావాలని కోరుకున్నావా? అయితే పూలు పల్లె ప్రసాదం ఎక్కడా? అవన్నీ తెచ్చేంత డబ్బు నాకెక్కడుంటాయమ్మా? కాకమ్మ కబుర్లు నాతో చెప్పకు. నువ్వు మా అక్క కోసమే బయటికి వెళ్ళావు కదూ.